హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిక్కీ చిక్కీ. సో ఈరోజు మన వీడియో ఏంటంటే సాయంత్రం వేళ అన్నమాట మా ఇంట్లో. సో ఈవినింగ్ యాక్చువల్గా నేను ఆల్రెడీ గోడుది పెట్టాను కదా పుట్టిన వెంట్రుకల కోసం అని చెప్పి. సో ఆ రోజు నేను తీసిన వీడియో ఇది. ఈవినింగ్ సాయంత్రం వేళ మా ఇంట్లో పప్పు అండ్ అన్నము. సో ఇల్లు మొత్తం నిండిపోయింది రిలేటివ్స్తో. సో ఆ వీడియో తీయబోతున్నాను. సో గాయ్స్, ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఇంట్లో అన్నమాట. సో మేము పెద్ద బొగ్గన పెట్టినాము, ఎందుకంటే చాలామంది వస్తున్నారు మా ఇంటికి. సో వాళ్ళ కోసం అని చెప్పి అందరు సరిపోవాలి కదా, అందుకే పెద్ద బొగ్గన పెట్టినాము. సో పెద్ద బొగ్గన అండ్ పప్పు, సో అందరికి సరిపోవాలని చెప్పి పెద్ద బొగ్గన పెట్టినాము. సో సాయంత్రం వేళ ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. సో మన ఇంట్లో. సో గైస్ చూసేయండి ప్లీజ్. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సెలబ్రిటీస్కి అయితే లైక్స్ చేస్తారు కానీ మరి అలాంటి వాళ్ళకైతే లైక్. మా ఇంట్లో జాతర, అందుకే ఇంత పెద్ద భోగన పెట్టినాము. ఇంత పెద్ద భోగన అన్నము, ఇంత పెద్ద భోగన అందుకే బొచ్చ కాదు కదా, భోగననే కదా. భోగన అంటారు కదా, కింద కామెంట్ చేయండి ఏమంటారు, భోగన అంటారు బొచ్చ అంటారు. పప్పు మా ఇంట్లో ఈమె మా సోనా ఫోన్ వస్తుంది. సోనా హను కార్డ్ ఓకే ప్రాబ్లం వచ్చాయి కలనా. ఇతను మా తమ్ముడు. సో గాయస్, మా ఇంట్లో ఆల్రెడీ మేము ముందే మా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. మా ఇంట్లో పెద్ద ఫ్యామిలీ, మా అక్కలతో నిండిపోయింది మా ఇల్లు మొత్తము. ఇంకా కొంతమంది రాలేదు, వస్తున్నారు. సో ఇంకా బయట కూర్చొని అలా మాట్లాడుతారు. మా పిన్ని వచ్చి, మా పెద్దమ్మ వచ్చిందనమాట. సో మా పెద్ద అక్క వాళ్ళందరూ వచ్చారు. ఇంకా వేరే అక్క ఇంకా రాలేదు, అందవే అన్నమాట. సో ఇంకా అందరం బయట కూర్చొని మాట్లాడుతున్నాము. సో ఇంట్లో మన ఫ్యామిలీతో ఉంటే మాత్రం ఆ ఆనందమే వేరు గాయస్. ఎవరైనా మన ఇంటికి వస్తే మాత్రం మా ఫుడ్ ప్రిపరేషన్ అయితే చాలా కష్టంగా ఉంటుంది గాయస్. ఎప్పుడు మా అక్కనే చేస్తుంది వంటలు. సో చాలా కష్టము. చాలామంది రావాలనుకుంటాం ఇంట్లో, కానీ ఇంట్లో పనులు మాత్రం చాలా ఉంటాయి. ఇంట్లో రిలేటివ్స్ వస్తే మాత్రం, రిలేటివ్స్ కూడా కాదు, మా ఇంట్లో వాళ్ళే అందరూ, మా అక్క వాళ్ళే, మా బావ వాళ్ళు, మా అక్క పిల్లలే, వాళ్ళతో నిండిపోయింది ఇల్లు మొత్తము. సో మా తమ్ముడు వంట చేస్తుండు, మా పిన్ని వంట చేస్తుండు, ఏమే ఫోన్ చూస్తుంది. నేనైతే ఛాయ్ చేద్దాం రా సోనా లోపలికి అని చెప్పి పిలుస్తున్నాను, కానీ వీళ్ళు ఎవరు రావట్లేదు. మా అన్నయ్య బయట పెట్టు ఛాయ్ అని చెప్తున్నాడు, కానీ నేను ఇంట్లోనే పెట్టాను. సో వీళ్ళిద్దరు ఇంకా ఫోన్లో బిజీ ఉన్నారు. పోయినావు నువ్వు పుట్టికి పెళ్లి చేస్తున్నావు కదా, పుట్టి నీకు పెళ్ళి ఉంది కదా. భవిష్యత్ కదా డ్రెస్ లాయిగా పుట్టింటి వెంట్రుకలు తీసినప్పుడు మా దాంట్లో యాక్చువల్గా కట్నం పెడతారు అనమాట. కట్నం పెట్టే వాళ్ళు కట్నం పెడతారు, డ్రెస్సులు తీసుకొచ్చిన వాళ్ళు డ్రెస్సులు తీసుకొస్తారు. మా అక్క డ్రెస్ తీసుకొచ్చింది. సో బాగుందని చెప్పి అడుగుతుంది, బాగుందని చెప్తున్నాను. మా పొట్టోడైతే ఫోన్లో బిజీ ఉన్నాడు. సో రేపు దీన్ని పుట్టింటే వెంట్రుకలు తీపిస్తున్నాము. సో పెద్ద హడావిడ గాయస్. సో సేమ్ పెళ్లి లాగానే ఉంటుంది. సో మా అన్నయ్య పాపది పుట్టింటి వెంట్రుకలు తీపిస్తున్నాం కదా, సో అందుకే మా ఇంట్లో హడావిడి. సో అందరం కోన్ పెట్టుకుంటున్నారు మా ఇంట్లో. సో చాలా కష్టం ఉంటుంది గాయస్, ఇంట్లో ఫంక్షన్ ఉంటే మాత్రం చాలా కష్టం. సో గాయస్ సేమ్ పెళ్లి లాగానే అవుతుంది, కానీ పెళ్లి కొడుకు ఉండాలి అక్కడ అంతే. ఇంట్లో మాత్రం అసలుకి ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రం చాలా ఇది గాయస్. అసలుకి నిద్ర ఉండదు, బాడీకి రెస్ట్ ఉండదు, ఏముండదు. మా మమ్మీ కూడా పెట్టుకుంది గోరింటాకు పెట్టుకుంది మా మమ్మీ. సో హాయ్ చెప్పమంటున్నా, హాయ్ అని చెప్తుంది పాపము. మా మమ్మీ అయితే చాలా అలసిపోతుంది పనులు చేసి, చాలా కష్టజీవి. సో దీని ఎంటుకలు తీపిస్తున్నాము. సో గైస్ అసలుకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రం చాలా కష్టము. సో నేను వచ్చేసి కూడా నేను గోరింటాకు పెట్టుకున్నాను. ఇంకా నైట్ కదా, నైట్ టైం గోరింటాకు పెట్టుకున్నాను, బాగుంటుందని చెప్పి హ్యాండ్కి. సో నేను మా అక్క మేమిద్దరం గోరింటాకు పెట్టుకుని, ఇంట్లో వాళ్ళందరేమో
ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కోన్ పెట్టుకున్నారు, నేను మాత్రం గోరింటాకు, మా అక్క ఇద్దరం గోరింటాకు పెట్టుకున్నాం. నేను అసలు ఎక్కువ పెట్టుకోను కోను, నాకు ఇష్టం ఉండదు. క్రీములు పూసుకున్నారు వీళ్ళు. చాలే మధ్యలోకి ఇంకా కనిపిస్తుందా మరి? కనిపిస్తుంది. సో గైస్ యాక్చువల్గా మాది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చూసే నేను నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా. సో గైస్ కోన్ పెట్టుకొని బయట ఎంజాయ్ చేస్తున్నాము మేమైతే ఇద్దరము. కోన్ కాదు గోరింటాకు, సారీ. సో కోన్కి గోరింటాకు నాకు తేడా తెలియదు, అందుకే అలా చెప్తున్నాను మీకు అంతే. సో గైస్ ఇంకా లోపల ఇంకా మా అక్క వాళ్ళు పెట్టుకుంటున్నారు కోను. సో ఫోన్ టీవీ చూసుకుంటూ పెట్టుకుంటున్నారు. నైట్ 11-12 అవుతుంది గైస్, ఆయన పడుకోలేదు. సో నెక్స్ట్ డే ఫెస్టివల్ కదా అని చెప్పి పడుకున్నారు. ఇంకా మా భవిష్య ఇంకా మొత్తం ఇల్లు మొత్తం చూపిస్తుంది మీకు, అన్ని సామాన్లతో సహా చూపిస్తుంది. సో ఇంట్లో ఇంకా ఇది మాది కొత్త ఇల్లు అనమాట, పాత ఇల్లు కొత్త ఇల్లు అన్నీ ఉన్నాయి. సో అందరూ పడుకున్నారు, అన్నీ తీసి పెట్టింది. సర్లే అని చెప్పి నేను ఇంకా చూపించిన. చూసారా బాగుంది కదా. మా తమ్ముడు బుడ్డి లేవే నేను మంచిగా వీడియో తీస్తున్నప్పుడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు సోనక్క, బుడ్డడా హాయ్ చెప్పు మళ్ళొకసారి కుట్టి హాయ్ చెప్పు. సో గాయస్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు, మా ఇంట్లో పడుకున్నారు, ఇంకా కోన్ పెట్టుకుంటున్నారు అనమాట. సో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నట్టు అనమాట. సో గైస్ మీకు యాక్చువల్గా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది మా కల్చర్లలో. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి గైస్. సో మేము ఏమేమి చేస్తాం అవన్నీ ప్రతి ఒక్క వీడియో తీసి పెడతాను, మీకు నేను చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. సో సరేనా గైస్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ గైస్, ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. సో ఇంకా ఏంటంటే ఇంకా మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో కింద కమెంట్ చేయండి. మీ ఇంట్లో ఎవరైనా వస్తే మాత్రం, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మీరు ఎలా అంటే సంథింగ్ అంటే చుట్టాలు వచ్చినప్పుడు ఓకే మనకు బాగానే ఉంటుంది, కానీ ఇంట్లో మాత్రం చాలా పనులు ఉంటాయి గాయస్, నిజం చెప్తున్నాను. మన ఇంట్లో చుట్టాలు రావాలనుకుంటాం, కానీ ఎంత పనులు ఉంటాయి అంత పనులు ఉంటాయి. సో అలా ఉంటుంది, ప్రతి ఒక్క ఇంట్లో అంతే ఉంటుంది కావచ్చు. బట్ సో ఇంకా అలా అంతే గైస్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ ఆఫ్టర్ గోరింటాకు మా హ్యాండ్స్ చూడండి, వీళ్ళందరూ కోన్ పెట్టుకున్నారు, నేను మా అక్క మాత్రం గోరింటాకు, నేను మా అక్క అమ్మ ముగ్గురం పెట్టుకున్నాం గోరింటాకు. సో చూపిస్తున్నాం అన్నమాట. నైట్ 12:31 అయినా మేము పడుకోలేదు, ఆ రోజే మా ఊర్లో ఉండి. సో చాలా 1-2 అయింది మేము పడుకునే వారికి. సో గైస్ నెక్స్ట్ వీడియోతో వస్తుంది మన యూట్యూబ్ ఛానల్లో, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి గైస్. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియో అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, ప్లీజ్ చూడండి గైస్. నెక్స్ట్ వీడియో అయితే పక్కా చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.